కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. సాగునీటి కాలువ మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. శ్రీకాకుళం వంశధార ప్రాజెక్టు సర్కిల్ కార్యాలయంలో సాగునీటి సరఫరాపై ఇంజనీరింగ్ అధికారులతో బుధవారం ఆయన సమీక్షించారు. ఇటీవల వంశధార కుడి ప్రధాన కాలువ పరిశీలనలో గుర్తించిన సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతను ఇస్తుందని, రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో చిట్ట చివరి భూములకు సైతం సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాగునీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని, గుర్రపుడెక్క పూడికతీత పనులు చేపట్టాలని, మరమ్మత్తు పనులు అవసరమైతే యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వంశధార ప్రాజెక్టు పర్యవేక్షణ ఇంజనీర్ బి రాంబాబు, ఇంజనీర్లు పాల్గొన్నారు. నాయుడు గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు వారి యొక్క ఆదేశానుసారం మేము కూడా ప్రజల యొక్క అభీష్టం మేరకు మొత్తం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. రైట్ మెయిన్ కెనాలు, అలాగే బైరుదేశిగడ్డ, నారాయణపురం కాలువ. అయితే దీంట్లో చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా పారడ మట్టి కూడా తీసిన పాపాను పోలేదు కదా. ఇష్టానుసారంగా కట్టడాలు కానీ ఎక్కడికక్కడే మొదలయ్యే. వీటన్నిటిపైన ఒకసారి రివ్యూ చేద్దామనే ఉద్దేశంతో ఎస్సీ గారికి త్వరగా ఇమీడియట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్ డీటెయిల్ మొత్తం అన్నీ మేము కూలంకషంగా చర్చించడం జరిగింది. ఏదైతే సత్వరంగా పూడికి తీత పనులు కానీ, గుర్రపు డెక్క రిమూవ్ చేయడం కానీ, చిన్న చిన్న షట్టర్స్ కానీ, అలాగే లిఫ్ట్ కోసం సంబంధించిన పైప్స్ ఇవన్నీ రిపేర్లు చేయడానికి కూడా ఎస్సీ గారు అందరికీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్టిమేషన్స్ కూడా ఇమ్మన్నాం. అలాగే కలెక్టర్ గారు ఫండ్ నుండి కొంత ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మరమ్మతులు చేపట్టి రైతులందరికీ ఖరీఫ్ సీజన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నీరు ఇవ్వడమే మా యొక్క ముఖ్య ఉద్దేశంగా అందరం మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ అధికారులు కూడా వచ్చారు. ఎస్సీ గారు కూడా వెంటనే స్పందించి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వెంటనే వాళ్ళకి డైరెక్షన్ కూడా ఎస్సీ గారు ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో రైతులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం పంటలు బాగా పండించుకొని వారు శుభ్రంగా సంతోషంగా ఉండాలనేదే ప్రభుత్వం యొక్క ధ్యేయం. అలాగే ఈ శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి గారా రూరల్ మండలంలో గల బైరుదేశిగడ్డ కానీ, నారాయణపురం కాలం, అలాగే ఆర్ఎంసీని అన్నీ కూడా ఈ రాబోయే 10-15 రోజుల్లో అన్నీ రెక్టిఫై చేసి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి మళ్ళీ వీలైనంత త్వరగా ముగించడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక పిలుపునిచ్చారు. బుధవారం నాడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానం వద్ద నుంచి 2 కిలోమీటర్ల సైకిల్ అవగాహన ర్యాలీని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ప్రారంభించారు. అనంతరం యువతతో పాటు జిల్లా ఎస్పీ, ఇతర అధికారులు సైక్లింగ్లో పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుంచి అంబేద్కర్ కూడలి డే నైట్ మీదుగా ఎన్టీఆర్ మున్సిపల్ మైదానం వరకు సాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని ఈ దినం 2 కిలోమీటర్ల సైకిల్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు బానిస అవ్వడం వలన మానసిక ఆరోగ్య సమస్యలతో కృంగిపోవడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ చాలా నష్టపోతుందని ఈ సందర్భంగా ఎస్పీ గుర్తు చేశారు.
ఈ మాదక ద్రవ్యాల వినియోగం వలన సమాజంలో అనేక విధమైన దుష్ప్రభావాలు జరుగుతున్నాయని, డ్రగ్స్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ అనేక విధమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాఠశాలలు, కళాశాల వద్ద తెలియని వ్యక్తులు చాక్లెట్ ఇతర వస్తువు రూపంలో ఇచ్చినట్లయితే స్వీకరించరాదని పిల్లలు, యువతను కోరారు. అటువంటి మత్తు పదార్థాల క్రయ విక్రయాల సమాచారాన్ని 100-112కు గాని సంబంధిత పోలీస్ అధికారులకు తెలియజేసి జిల్లా పోలీస్ శాఖ సహకరించాలని ఎస్పీ కోరారు. ఈ సైకిల్ ర్యాలీలో శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీలు డాక్టర్ జి ప్రేమకాజల్, డి గంగాధరం, జిల్లా నెహ్రూ యువక కేంద్ర కోఆర్డినేటర్ వెంకట ఉజ్వల్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జూన్ 26వ తేదీ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవంలో భాగంగా ప్రజలకి, ముఖ్యంగా యువత, విద్యార్థులకి అవగాహన కల్పించడం కోసం ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో శ్రీకాకుళం జిల్లా పోలీసు వారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువత సైక్లింగ్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో 2 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం పెరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ యొక్క వినియోగాన్ని తగ్గించడానికి, డ్రగ్స్కి ఎవరైనా వ్యసనాల బారిన పడినట్లయితే వాళ్ళ జీవితాలు ఎలా చిన్నభిన్నం అవుతాయని తెలియజేయడానికి అవగాహన కార్యక్రమాలని జిల్లా వ్యాప్తంగా పెట్టడం జరుగుతోంది. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు, యువతకు ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే ఏ విధంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ నాశనం అవుతుంది, అదేవిధంగా రాష్ట్ర, దేశ భవిష్యత్తు ఆర్థికంగా కూడా ఏ రకంగా వెనుకబడిపోతామన్నటువంటిది, దీనివల్ల జరిగేటువంటి దుష్పరిణామాలు, ఈ డ్రగ్స్ వ్యసనానికి బానిస అయిన తర్వాత జీవితం ఎలా చిన్నభిన్నం అవుతుంది అని తెలియజేయడానికి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఉదయం ఈ సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధికి కృషి చేద్దామని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం ఎంపీడీఓ సమావేశ భవనంలో ఎంపీపీ దొర సావిత్రమ్మ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారికి మండల నాయకులు, అధికారులు పసుపుకొచ్చు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అన్ని శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించి సభ్యుల ప్రశ్నలకు, సమస్యలకు ప్రభుత్వం తరపున సమాధానాలు చెబుతూ భరోసా ఇచ్చారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో నిలిచిన పనులపై శాఖల వారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తే దశల వారీగా అభివృద్ధి చేస్తామని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మండలంలో మరమ్మతులకు గురైన ఎత్తిపోతల పథకాలపై కూడా దృష్టి సారించి సాగునీరు అందించాలని, గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఆర్ఎంబీ పంచాయతీ రహదారుల శాఖ నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఇక నుంచి జరిగే మండల సమావేశానికి అన్ని శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎంపీడీఓ కె రామకృష్ణరాజు, జడ్పీటీసీ లింగాల ఉషారాణి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా సరే ఇక్కడ ఏమీ ఉండదు, దయచేసి ఇక్కడ ఉన్న అధికారులందరూ కోఆపరేట్ చేయండి. ప్రజలు నా మీద హై ఎక్స్పెక్టేషన్ చేసుకున్నారు. ఇక్కడ ఏది సమస్య రాకూడదు. అన్ని సమస్యలు ఇప్పుడు శాఖ వైద్య రివ్యూ అవుతుంది కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ విత్తనాలు ఒకటి, రెండోది మనకు వచ్చిన ఎరువులు ఇంపార్టెంట్ కాబట్టి ఎరువులు స్టోరేజ్కి ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ పంచాయతీ నుంచి మాత్రం ఇమీడియట్గా నాకు ఇన్ఫర్మేషన్ చేయండి. భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించి ఉర్రూతలూగించిన సాహిత్య స్ఫూర్తి వందే మాతరం గేయమని వక్తలు పేర్కొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, వందే మాతరం గీత రచయిత బకిం చంద్ర చటోపాధ్యాయ జయంతి గాంధీ మందిరంలో బుధవారం జరిగింది. విగ్రహదాతలు రిటైర్డ్ ప్రొఫెసర్ నిక్కు అప్పన్నతో పాటు గాంధీ మందిరం బృందం బకిం చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన గొప్పతనాన్ని కొనియాడారు. స్వతంత్రోద్యమ కాలంలో ప్రతి భారతీయుల్లో దేశభక్తిని నింపి కార్యోన్ముఖులను చేసేందుకు వందే మాతరం గేయం ఒక నినాదంగా ముందుకు సాగిందన్నారు. బకిం చంద్ర చటోపాధ్యాయ రచించిన ఆనందమఠం అనే కావ్యంలోంచి వందే మాతరం గేయాన్ని నాటి ఉద్యమానికి స్ఫూర్తిగా అందరూ ఆలపించారన్నారు. భారతీయులందరూ స్వతంత్రోద్యమ స్ఫూర్తిని నేటికి కొనసాగించేందుకు వందే మాతరం గేయం ఎంతగానో దోహదపడుతుందని వక్తలు అన్నారు. అవధాన పండితులు పైడి హరనాథరావు మాస్టర్ బకిం చంద్ర చటోపాధ్యాయ గొప్పతనాన్ని వివరిస్తూ గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర్ కమిటీ ప్రతినిధులు జామి భీమశంకర్, సోరంగి మోహన్ రావు, బరాటం లక్ష్మణరావు, మెట్ట అనంతభట్లు, పందిరి అప్పారావు, మెహబుల్లా ఖాన్, కొంక్యాన వేణుగోపాల్, నిక్కు హరిసత్యనారాయణ, గుత్తు చెన్నారావు, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. 1938వ సంవత్సరంలో
జూన్ 26వ తారీఖుని జన్మించారు. కలకత్తా నగరంలో 24 పరగణాలు ఆ ప్రాంతంలో ఆ పట్టణంలో జన్మించారు. ఈయన జ్ఞానపీఠ అవార్డు కూడాను వచ్చింది. ఈయన జర్నలిస్టు, నోవలిస్టు, తరువాత ఏమంటే పోయెట్ కూడాను. అనేక రకాలుగా బాగా అభివృద్ధి చెందినటువంటి బెంగాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశం అది, భారతదేశంలో మొట్టమొదట. అందుకనే దాన్ని బెంగాల్ విభజన కూడా చేశారు. వీళ్ళు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉన్నాయని బ్రిటిష్ వాళ్ళు అహంకారంతో సెపరేట్ చేయడం జరిగింది, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. అలాంటి పరిస్థితుల్లో ఈ బంకిం చంద్ర చటర్జీ, బంకిం చంద్ర అంటే కాంతి, చంద్రకాంతి మొదట నుంచి పౌర్ణమి వరకు వస్తుంది. ఆ రెండవ రోజు బంకిం అంటే పాడ్యమి విద్య ఆ రోజు బంకిం చంద్ర అంటే ఆ రెండవ రోజు పేరు పెట్టారట బంకిం చంద్ర చటర్జీ అన్నటువంటిది. భారతదేశంలో ఉత్తమ కవులలో, నవలా రచయితలలో ఒకరు. అతను భారతదేశ జాతీయ గీతం వందే మాతరం సృష్టికర్తగా ప్రసిద్ధి చెందారు. బెంగాల్లో బ్రాహ్మణ వంశములో పుట్టారు. బంకిం చంద్ర అంటే ప్రకాశవంతమైన పక్షం రోజుల్లో రెండవ రోజని అర్థమట. తండ్రి యాదవ చంద్ర చటోపాధ్యాయ. తరువాత ఈయన బంకిం చంద్ర బిఏ చదివారు. అలాగే డిప్యూటీ కలెక్టర్గా కూడా 34 సంవత్సరాలు పనిచేశారట. అంటే ఆ బ్రిటిష్ హయాంలో ఈయన మంచి మంచి పుస్తకాలు రాయటం జరిగింది. కపాలకొండల, మృణాలిని, రజని, రాజసింహ, దేవి చౌధరాణి, ఆనందమఠలో వందే మాతరం పాట ఉన్నదట. ఆనందమఠము మంచి పేరు వచ్చిందట. ఆయన రాసిన నావెల్స్లో జాతీయ గీతముగా మారింది ఈ వందే మాతరం అన్నటువంటిది. మత్తు పదార్థాలకు యువత బానిస కాకూడదని, మాదక ద్రవ్యాల నియంత్రణలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక పిలుపునిచ్చారు. బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని స్థానిక శ్రీ బాపూజీ కళామందిరంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సరదాకు విలాసాలకు అలవాటైన మత్తు పదార్థాల వాడకం క్రమేపీ ఓ వైరస్లా మన శరీరంలో వ్యాప్తి చెందుతుందని తెలిపారు. కావున చదువుకున్న వయసులో విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలు రవాణా చేయడంతో పాటు నిల్వలు, వినియోగం కూడా నేరమే అని ఇప్పటి వరకు రాష్ట్రంలో 4500, మన జిల్లాలో 55 ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేశామని తెలిపారు. యువత చదువుకునే వయసులో అలాంటి కేసులలో భాగస్వాములు అయితే ఉద్యోగ అవకాశాలు కోల్పోతారన్నారు. చిన్న వ్యసనమే మన జీవితాన్ని చిన్నాభిన్నం చేసి సమాజంలో భయోందోళన స్థాయికి చేరుస్తుందన్నారు. అంతేకాకుండా వ్యసనం అనేది నేర ప్రవృత్తి వైపు మళ్లించి వ్యక్తిని నేరాలు చేసేందుకు అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. దేశానికి యువత వెన్నెముక లాంటి వారని, అలాంటి యువతే మాదక ద్రవ్యాలకు బానిసై భారతదేశ సామాజిక ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టాన్ని చేకూరుస్తుందని ఎస్పీ తెలిపారు. చెడు స్నేహాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి జీవితంలో ఎంచుకున్న లక్ష్యాల వైపు అడుగులు వేసి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు డాక్టర్ జి ప్రేమ్ కాజల్గన్, ఎం ఉమామహేశ్వరరావు, డి గంగాధరం, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్కువగా మేము చూసే ఎన్కౌంటర్ అయ్యేదంతా కూడా ఎవరైతే పేరెంటల్ కేరింగ్ అది తక్కువ ఉంటుందో వాళ్ళ మీద కొంచెం, ఎవరి మీద అయితే నిఘా తక్కువ ఉంటుందో వాళ్ళు ఈజీగా ఈ డ్రగ్స్ వైపు ఆకర్షితులు అవుతున్నారు. సో దీంట్లో 2 రకాలు ఉంటుంది. పూర్తిగా మనకి లో సోషియో ఎకనామిక్లో ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర అడుక్కునే వాళ్ళు, అలాగే బిచ్చగాళ్ళు, వీళ్ళంతా కూడా గాంజాకి, వైట్నర్స్కి ఎలా అయితే ఎడిక్ట్ అవుతున్నారో కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా ఎడిక్ట్ అవుతున్నారు. మీకు అందరికీ తెలుసు, హైఫైగా లైఫ్ ఉన్న వాళ్ళు కూడా ఎడిక్షన్ ఉంది. సో ఇది ఏంటి అంటే ఈ డ్రగ్స్ పోతాం ఎవరిని వదలదు. ఒకప్పుడు మామూలుగా చూస్తే ఆల్కహాల్ ఇంకోటో వ్యసనాలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కానీ ఈ డ్రగ్స్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఈ నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అన్ని లెవెల్లో ఉన్న వాళ్ళకి దీని వైపు ఆకర్షితులు అవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక చైన్. మళ్ళీ దీంట్లో కూడా ఒక చైన్, విషియస్ సైకిల్ అనమాట. వన్స్ ఒకరు వెళ్ళాక ఫస్ట్ కన్జ్యూమర్ ఉంటాడు, కన్జ్యూమర్ నుంచి వాడే ట్రైలర్ కింద మారుతాడు, ట్రాన్స్పోర్టర్ అవుతాడు. ప్రీవియస్గా కూడా చాలా కేసుల్లో చూస్తాం,
చేస్తాము. మీ ఏజ్ గ్రూప్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారి టేస్ట్ అని దానికి ఎడిక్ట్ అవ్వడం, తర్వాత దానికి ట్రాన్స్పోర్టేషన్లో పార్టిసిపేట్ చేస్తే మనకి ఈజీ అవైలబుల్గా ఏఓబీలో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి రండి, కాలేజ్కి స్టూడెంట్స్ బ్యాక్ప్యాక్లు వేసుకు వెళ్ళండి అని అక్కడి నుంచి తీసుకురావడానికి వాడిపిస్తారు. ఆ తర్వాత అది వీళ్ళే మనకి డబ్బులు ఈజీగా వస్తాయి కదా అని కొంచెం అక్కడి నుంచి తెచ్చుకొని వీళ్ళే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇంకా ఫ్రెండ్ సైకిల్ ఎవరైతే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారో దాంతో మనకి తెలియకుండానే ఇంటర్నెట్లో డార్క్ నెట్లో ఉన్నవన్నీ కూడా వీళ్ళకి సమాచారం వస్తూ ఉంటుంది. చాలా ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి. జిల్లాలోనే తొలిసారిగా రాష్ట్ర స్థాయి ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక పోటీలలో ఆదిత్య ఆర్చరీ అకాడమీ విద్యార్థి జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఆనందంగా ఉందని అకాడమీ వ్యవస్థాపక డైరెక్టర్ చెటికం రాజకుమార్ తెలిపారు. ఈ నెల 24వ తేదీన విజయవాడ శాతవాహన కళాశాల వేదికగా జాతీయ స్థాయి ఎంపిక పోటీలో జిల్లా నుంచి తొలిసారిగా అండర్-10 ఇండియన్ రౌండ్ విభాగంలో ప్రథమ స్థానం అకాడమీ విద్యార్థి చటకం నెహాల్ గ్రామ్ తేజ్ కైవసం చేసుకున్నాడని ఆయన తెలిపారు. నెహాల్ తండ్రి చటకం చంద్రమౌళిశ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్లో సివిల్ ఇంజనీర్. ఈ పోటీలో అకాడమీ నుంచి 15 మంది పాల్గొన్నారు. వీరిలో చటకం బద్రీ ప్రసాద్ తేజ, బలగ భానుప్రసాద్, గుణపర్తి గుణశేఖర్, బాల మోక్షజ్ఞ, ఆదిత్య మరియు కుప్పిలి దేవిచరణలు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని, వీరికి ఏపీ ఆర్చరీ అసోసియేషన్ కల్పించే అవకాశం ఉందన్నారు. ఈ మొత్తం కార్యక్రమంను అకాడమీ డైరెక్టర్ రాజ్ కుమార్ పర్యవేక్షించారు. జిల్లా ఏపీ ఆర్చరీ సెక్రటరీ లోపటి చిట్టిబాబు విద్యార్థులు మార్గదర్శకాలు అందించారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలను ఏపీ ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి చెరుకేరి సత్యనారాయణ గారు మరియు ఆర్చరీ కోచ్ విజయవాడలో ఏలూరు రోడ్లో ఉన్న శాతవాహన కళాశాలలో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య ఆర్చరీ అకాడమీ రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభను ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఏ సాంబమూర్తి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు ఎంవి రమణ, ఎస్జిఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా జగదీష్లు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం హెచ్చర్ల ఎస్పీ వీధిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద జూలై 1 మహాధర్నా కార్యక్రమం యొక్క కరపత్రాలు ఆవిష్కరించారు. జూలై 1వ తేదీ మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. జూలై 1వ తేదీన మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. హెచ్చర్లో దళితులు భూములు కోల్పోయిన దళితులకు ఉపాధి కల్పించాలి. హెచ్చర్ల దళితులు భూములు కోల్పోయిన వారికి యూనివర్సిటీలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం. సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. నిమ్మ వెంకట్రావు అడ్డగోలు నియామకాల తక్షణమే రద్దు చేయాలి. నిమ్మ వెంకట్రావు అడ్డగోలు నియామకాల తక్షణమే రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళా వికలాంగుల రిజర్వేషన్ తక్షణమే పాటించాలి. అంబేద్కర్ యూనివర్సిటీలో అంబేద్కర్ చైర్ను నెలకొల్పాలి. అంబేద్కర్ యూనివర్సిటీలో అంబేద్కర్ చైర్ను తక్షణమే నెలకొల్పాలి. వర్ధిల్లాలి దళిత సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి దళిత సంఘాల ఐక్యత. తరతరాలుగా మన తాత మన తండ్రులు మనకి జరిగిన అన్యాయం కోసం, మనకిచ్చిన హక్కులను మనం సాధించుకోవడం కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ పోరాటాన్ని మన గ్రామస్తులందరూ విజయవంతం చేయాలని, మా ఎంట నిలబడి మమ్మల్ని ముందుకు నడిపించి మన హక్కులు సాధించుకునే విధంగా మమ్మల్ని కార్పొరేట్ మమ్మల్ని బదులు చేసి ముందుకు నడిపించి ఈ హక్కులు పోరాటం చేసుకునేలాగా మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుతూ ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం. ప్రతి ఒక్క దళిత సంఘాలు, జేఏసీ నాయకులు ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా మేము పేరున సంఘాల తరఫున, మా సంఘం తరఫున, దళిత సంఘాల తరఫున మేము కోరుకుంటున్నాం. ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ యూనివర్సిటీ పెట్టిన నుంచి ఇంతవరకు లేదు. ప్రతి ఒక్క వచ్చిన ఈసీ కూడా, రిజిస్టర్ కూడా అగ్ర కులాలకే పెద్దపీట వేసే నియామకమే చేపడుతున్నారే తప్ప బడుగు బలమైన వర్గాలకి ఎవ్వరికి ఇంతవరకు ఏ ఉపాధి కల్పించలేదు. తద్వారా మేము కోల్పోయిన మా జీవితాలను నిలబెట్టుకోవడం కోసమని ఈ పోరాటం చేస్తున్నాం. మా ఎస్సీ కాలనీ ఇచ్చిన 83 ఎకరాల భూమిని దానాదత్తం కింద మమ్మల్ని అణిచి మరీ లాక్కునే విధానంగా మమ్మల్ని చేశారు. ఈ రోజుల్లో కూడా ఈ కంప్యూటర్ యుగంలో కూడా మమ్మల్ని అణిచేస్తున్నారు. మేము ఇచ్చిన 83 ఎకరాలకి మా కాన్సన్ట్రేషన్ అయినా ఇవ్వాలి. మా 200 కుటుంబాలకి ఉపాధి అయినా కల్పించాలి. మా జీవితాలని నాశనం చేసిన ప్రతి ఒక్క ఈసీకి కూడా
మేము ప్రతి ఒక్కరిని ఖండిస్తూ మా యువజన నాయకుల్ని లేవనెత్తుతూ యూనివర్సిటీ కాడ మేము నిరసన చేస్తూ మా ప్రాణాలకు సైతం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతి ఒక్కరికి పేరు. శ్రీకాకుళం నగరం స్థానిక హోటల్ గ్రాండ్లో ఇంటర్నేషనల్ బ్యూటీషియన్ డే ప్రముఖ స్టార్ బ్యూటీస్ గ్రూప్ అడ్మిన్ ప్రముఖ బ్యూటీషియన్ అడ్వాన్స్డ్ కాస్మెటాలజిస్ట్ ఫ్రిస్కిల్లా గిరిరాజ్ ఆధ్వర్యంలో సందడిగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది ఎం సత్యనారాయణ ముఖ్య అతిథిగా, మరో విశిష్ట అతిథిగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎంవి పద్మావతిలు హాజరై స్టార్ బ్యూటీషియన్లుగా వివిధ ప్రాంతాల్లో మహిళా సాధికారత సాధిస్తున్న మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. బ్యూటీషియన్ అంటేనే కేవలం ముఖార విందాన్ని అందంగా తీర్చిదిద్దడమే కాదని, ప్రతి ఒక్కరిలోనూ అందం ఉంటుందని, వారిని మనస్సును సైతం అందంగా తీర్చిదిద్దడమే బ్యూటీషియన్ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి వీరి ఆర్థిక సాధికారతకు అవసరమైన సహాయం అందించాల్సి ఉందని, అందుకోసం ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయాలని ముఖ్య అతిథులు అభిప్రాయపడ్డారు. వివిధ ప్రాంతాల్లో బ్యూటీషియన్ కోర్సుల్లో ఆసక్తి ఉన్న మహిళలందరినీ ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి వారి ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ప్రతి ఫంక్షన్లోని బ్యూటీషియన్ల అవసరాన్ని సమాజం గుర్తించేలా అడ్మిన్ ప్రిస్కిల్లా గిరిరాజ్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. ఎవరి మీద ఆధారపడకుండా ఈ రంగాన్ని ఎంచుకొని సమాజంలో బ్యూటీషియన్ అవసరాన్ని చాటి చెప్పిన వారందరికీ అంతర్జాతీయ బ్యూటీషియన్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. ముందుగా ఈ రంగంలో స్థిరపడి సాధికారత సాధిస్తూ 10 మందికి వృత్తి నైపుణ్య మెలకువలు నేర్పిస్తూ బ్యూటీషియన్ రంగంలో స్థిరపడేలా చేస్తున్న బ్యూటీషియన్లకు అంతర్జాతీయ బ్యూటీషియన్ డే సందర్భంగా ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ముఖ్య అతిథులకు సైతం సత్కరించారు. బ్యూటీషియన్ రంగంలో పనిచేస్తున్న వారికి చట్టపరంగా ఎన్నో రక్షణ చట్టాలు ఉన్నాయని వివరిస్తూ చట్టాల్లో వివిధ సెక్షన్ల గురించి ప్రముఖ సీనియర్ న్యాయవాది ఎం సత్యనారాయణ వివరించారు. ప్రముఖ స్టార్ బ్యూటీషియన్ గ్రూప్ అడ్మిన్ ప్రముఖ బ్యూటీషియన్ అడ్వాన్స్డ్ కాస్మెటాలజిస్ట్ ప్రిస్కిల్లా గిరిరాజ్ మాట్లాడుతూ బ్యూటీషియన్ రంగాన్ని ఎంచుకొని ఆర్థిక సాధికారత సాధిస్తున్న మహిళలకు తమ వంతు చేదోడు వాదోడిగా డిస్ట్రిబ్యూటర్స్ విక్రమ్, మను, గ్లోరీ ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్ రమేష్ తదితరులు ఎంతో సహకారం, ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. జిల్లా నలుమూల నుండి కూడా టెక్కలి, పల్లాకిమిడి ఇట్లా అన్ని ప్రాంతాల నుండి కూడా బ్యూటీ పార్లర్ నడుపుతున్నటువంటి అమ్మాయిలందరూ కూడా వాళ్ళ దగ్గరికి చేరడం జరిగింది. మీరు ఇలాగా ఏడాదికి ఒకసారి ఒక వేదిక మీదకి రావడం వల్ల మీరెవరెవరు ఎలాంటి బ్యూటీషియన్లకు సంబంధించి పార్లర్ సంబంధించి ఎలాంటి మెలకువలు మీరు నేర్చుకున్నారు, ఎలా చేస్తున్నారు, ఇంకా ఎలాగా అందంగా మహిళల్ని తీర్చిదిద్దాలి, మనస్సులో ఉన్నటువంటి భావాలే కాకుండా మనిషి కూడా అందంగా ముఖ కవళికలు కనిపించడానికి మైండ్ ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. కనుక వారికి తగినట్టుగా ఎవరి వ్యక్తిత్వానికి, ఎవరి ముఖ కవళికలకు ఎలాంటిది అవసరమో ఆ విధంగా మీరు తయారు చేసినటువంటి సందర్భం కనుక అందరూ మహిళలందరూ కూడా మీతోనే ఉండి మీ ద్వారా మంచిగా వారికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఎక్కడ మాట్లాడినా, ఎవరితో ఫంక్షన్స్కి వెళ్ళినా నేను అందంగా ఉన్నాను, బాగా ఉన్నాను అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో వాళ్ళు అందరితో కలిసిమెలిసి కూడా ఉండగలరు. శ్రీకాకుళం నగరంలోని డీసీసీబీ కాలనీలో వెలసి ఉన్న శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తృతీయ వార్షికోత్సవంలో భాగంగా కళ్యాణ మహోత్సవం మంగళవారం ప్రారంభమైంది. స్వామివారి కళ్యాణం సామూహికంగా సుమారు 15 మంది దంపతులతో జరిపించడం జరిగింది. స్వామివారికి నారాయణ సేవా కార్యక్రమంలో భాగంగా సుమారు 5,000 మంది భక్తులకు అన్న సమారాధన ఆలయ కమిటీ తరపున నిర్వహించడం జరిగింది. ఆమదాల వలస శాసనసభ్యులు కోన రవికుమార్, శ్రీకాకుళం స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని భక్తులకు అన్న ప్రారంభించి భక్తులతో పాటు వారు కూడా ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు వీరిని ఆలయ మర్యాదలతో వీరికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ మండపంలో ప్రధాన అర్చకులు చామర్తి గోపాలాచార్యులు ఆశీర్వచనాలు అందించారని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు దుంపల సన్యాసరావు తెలియజేశారు. స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా స్వర్ణ కిరీటం నిమిత్తం భక్తులు బంగారు కానుకలు ప్రకటించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.